పరిశుద్ధుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనం తెలియజేస్తున్నానండి. ఈరోజు మన ధ్యానం నిమిత్తము కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 35వ వాక్యాన్ని చదువుకుందాం. నీ రక్షణ కేడెమును నీవు నాకు అందించదు, నీ కుడి చేయి నన్ను ఆదుకొనును. నీ సాత్వికము నన్ను గొప్ప చేసాను. చిన్న ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధమైన తండ్రి, అల్పుని నన్ను, నిష్ప్రయోజకునైన నన్ను మీరు అంగీకరించి అగ్ని చేత కాల్చి పుటం వేసి పరిశుద్ధపరిచి నాతో మాతో మీరే మాట్లాడి మమ్మలను సాత్వికులుగా సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమె. ప్రియులారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను అన్నాడు. ఆయన సాత్వికం మనల్ని ఏం చేస్తుందంటండి? గొప్ప చేస్తుంది అన్నాడు. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు సాత్వికం కలిగిన వాడు. ఎటువంటి దేవుడు అంటండి? యేసు ప్రభు వారు ఆయనే స్వయంగా చెప్పారు, నేను సాత్వికుడను, దేన మనస్సు కలిగిన వాడును. నా కాడి తేలిగ్గా ఉంటుంది, నా కాడి మీ మీద పెట్టుకుని నా యొద్దకు వచ్చి నా దగ్గర సాత్వికాన్ని, దేన మనస్సును నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగుతుంది అని చెప్పాడు. కాబట్టి ప్రియులరా, మనం ఆరాధిస్తున్న దేవుడు మహాదేవుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, సైన్యములకు అధిపతి యెహోవా అనే పేరు ఆయనకు ఉంది. అలాంటి గొప్ప దేవుడైనప్పటికీ ఎవరు సమీపించరాని తేజస్సులో అసలు ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళలేనంత ప్రకాశమానమైన మహాదేవుడైనప్పటికీ దోతలు ఆయన దగ్గరికి వెళ్ళటానికి శక్తి లేక సరిపోక, దోతలు కూడా పరిశుద్ధులే, దోతలు మహాపరిశుద్ధుడైన దేవుణ్ణి చూడలేక 2 రెక్కలతో తమను కప్పుకుంటాయంట, 2 రెక్కలతో ఎగురుతూ ఉంటాయంట. ఆయన్ని చూడకుండా అలా ఎగురుతూ తమను తాము కప్పుకుంటూ యెహోవా పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అంటా ఉంటాయంట 24 గంటలు. అంత మహాపరిశుద్ధుడైన దేవుడు ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు మన కొరకు ఎలా వచ్చాడంటే, ఆయన సాత్వికుడుగా, దేన మనసు కలిగిన వాడుగా మనకి కనపడతా ఉంటాడు. సాత్వికము కలిగిన వాడు. ప్రవక్తలు కూడా చెప్పారు, ఇదిగో నీ రాజు గాడిద పిల్లను, భారవాహక పశువు అయిన గాడిద పిల్లను ఎక్కి సాత్వికుడైన యొద్దకు వస్తూ ఉన్నాడని సియోను కుమారితో చెప్పండి అంటూ రాయబడుతూ ఉంటుంది. కాబట్టి ప్రియులరా, మనం ఈ లోకంలో సాత్వికులంగా ఉండటం నేర్చుకుంటే ఆయన సాత్వికం. అది ఎవరు సాత్వికం? ఆయన సాత్వికం. మనం సాధారణంగా సాత్వికులం కాదు, మనుషులు ఎవరం కూడా సాత్వికులం కాదు. మనం కోపిష్టులం, మనం కక్షలు పెంచుకునే వాళ్ళం, క్రోధాలు పెంచుకునే వాళ్ళం, అసూయలు పెట్టుకునే వాళ్ళం. మన లోపల సకల దుర్గుణాలు ఉంటాయి. కానీ ఆయన సాత్వికుడు. సాత్వికం ఆయనది, మంద కదా అది. ఆయన సాత్వికము మనం నేర్చుకుంటే ఆ సాత్వికం మనల్ని గొప్ప చేస్తుందంట. దేవునికి స్తోత్రం కలిగినగా. నేను గనక సాత్వికాన్ని నేర్చుకుంటే ప్రభు పాదాల దగ్గర, యేసు ప్రభు పాదాల దగ్గర ఆ సాత్వికం నన్ను ఏం చేస్తుందంటండి? గొప్ప చేస్తుందంటండి. కాబట్టి ప్రియులరా, నేను నా అంతటి గొప్ప అయిపోలేను. నేను నా శక్తి వలన, నా యొక్క జ్ఞానం వలన, నా యొక్క కెపాసిటీ వలన, నాకున్నటువంటి ఏదో తెలివి వలన, సామర్థ్యం వలన నేను గొప్పవాడిని కాలేను. బలవంతులు యుద్ధంలో ఓడిపోతారంట, తెలివైన వాళ్ళు ఎందుకు పనికి రాకుండా మారిపోతారంట, అన్నీ ఉన్నవాడికి తింటాక తిండి దొరకదంట. ఇవన్నీ నిజాలు. సాత్వికం కలిగిన వాడిని దేవుడే ఏం చేస్తాడంటండి? గొప్ప చేస్తాడంటండి. కాబట్టి సాత్వికులంగా మనం తయారవ్వాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. దావీదు గారు స్వయంగా రాస్తూ ఈ మాట రాశాడు, నీ సాత్వికం నన్ను ఏం చేసింది? గొప్ప చేసింది అంటున్నాడు. దావీదు గారి యొక్క చిన్ననాటి సందర్భం ఏంటంటే, దావీదు గారి తండ్రి యెషయి. ఎవరండి? దావీదు గారి తండ్రి యెషయి. యెషయి గారికి
ఊర్లో ఒక భార్య ఉంది. ఊర్లో ఒక భార్య ఉంది. ఆ భార్యకి కొడుకులు ఉన్నారు. ఆ కొడుకులందరూ సైన్యంలో పనిచేస్తున్నారు. సౌలు గారి సైన్యంలో సైనికులుగా పనిచేస్తున్నారు. యుద్ధంలో వారు వీరులు శూరులుగా ఉన్నారు. అదే యెషయా గారికి మరుగుగా, జనాలందరికీ తెలిసేటట్టుగా కాకుండా అరణ్యంలో ఇంకొక భార్య ఉంది. అరణ్యంలో ఇంకొక భార్య ఉంది. ఆ భార్యకి పుట్టిన ఆయన దావీదు గారు. ఎవరండి? దావీదు గారు. ఇప్పుడు ఈ భార్య అరణ్యంలో ఉంటుంది, ఊర్లోకి రానివ్వడం. భార్యకు పుట్టిన కుమారుడు దావీదు గారు కూడా ఎక్కడ ఉంటాడు? అరణ్యంలో ఉంటాడు, ఊర్లోకి రానివ్వడం. కొన్ని గొర్రెలను ఇచ్చాడు దావీదుకి చిన్నప్పుడే. ఏమిచ్చాడండి? కొన్ని గొర్రెలను ఇచ్చి గొర్రెలను కాపలా కాస్తా ఉండు, ఒక్క గొర్రె చచ్చిపోయిన నీ గొడవ చూస్తాను నేను అని భయపెడితే ఆ కుమారుడు చిన్ననాటి నుంచి గొర్రెలను కాసుకుంటా ఉన్నాడు. ఏం చేస్తున్నాడండి? గొర్రెలను కాసుకుంటా ఉన్నాడు. అరణ్యం ఏంటండి అది? అడవి, లేకపోతే అరణ్యం, లేకపోతే ఎడారి, ఏదోటి అనుకుందాం. అక్కడ ఏముంటాయి? ఊర్లో ఉన్నట్టు సెక్యూరిటీ ఉంటుందా? అక్కడ ఏదోటి జంతువు తిరుగుతూ ఉంటుంది. పులులు రావచ్చు, వెలుగుబండ్లు రావచ్చు, సింహాలు రావచ్చు. అది ఈ తల్లికే ప్రమాదం అవ్వచ్చు, ఈ కుర్రోడికే ప్రమాదం అవ్వచ్చు, వాళ్ళ మేపుకుంటున్న గొర్రెలు కూడా ప్రమాదం అవ్వచ్చు. ఏమి గ్యారంటీ ఉంది? అలాంటి పరిస్థితుల్లో ఈ తల్లి ఉదయాన్నే లెగిసి త్వరగా చిన్న ప్రార్థన చేసుకుని ఈ కుమారుడికి అన్నం కూర ఉంటాయి కదా ఆ రోజుల్లో, ఏదో భోజనం, ఆ సల్ది మూట కట్టి, నాన్న ఈ సల్ది మూట పట్టుకుని క్యారేజ్ పట్టుకుని గొర్రెలను మేపుకుంటూ వెళ్ళు, నీకు ఆకలి వేసినప్పుడు ఈ క్యారేజ్ తిన్నానా అని చెప్పి ఆ కుమారుడిని పంపేసి, ఇంకా పొద్దున్న లేచిన చిన్న ప్రార్థన చేసుకుని కుమారుని పంపేసింది కదా. ఇక ఇవిడు మోకాళ్ళ మీద ఉండి కన్నీళ్లతో, ప్రభువా మేమున్నది అరణ్యంలో, మేమున్నది జంతువుల మధ్య, నాకు కానీ నా కుమారుడికి కానీ గొర్రెలకు కానీ ఏ అపాయం జరగకుండా కాపాడు ప్రభువా, నా బిడ్డ గొప్పని చేయి ప్రభువా, నీ సాత్వికం నాకు కుమారుడికి నేర్పించు ప్రభువా అని కన్నీళ్లతో ఏడుస్తా ప్రార్థన చేస్తూ ఉండదంట. మళ్ళీ కుమారుడు ఇంటికి వచ్చేదాకా ఇంకదే పని ఆవిడికి. మళ్ళీ ఇంటికి వచ్చాక మళ్ళీ ఏదన్నా కొద్ది పొంగ పెట్టుకుంటాం, మళ్ళీ తింటాం, పడుకుంటాం. ఇక మా పొద్దున్న సాయంత్రం దాకా ఏం పని అండి? కన్నీళ్లతో ప్రార్థన చేయటమే ఆవిడ పని. నా కుమారుడిని గొప్పవాడిని చేయి ప్రభువా, నా కుమారుడిని గొప్పవాడిని చేయి ప్రభువా, నిన్ను ఆరాధించే ఆరాధకుడిగా చేయి ప్రభువా, ప్రార్థనాపరుడిగా చేయి ప్రభువా, నా కుమారుణ్ణి నీ వాక్యాన్ని ధ్యానించేవాడిగా చేయి ప్రభువా, నీవంటే ఇష్టం పుట్టించు ప్రభువా, ఈ లోకంలో కలిసిపోకుండా కాపాడు ప్రభువా అని కొడుకు కోసం ఈవిడ కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ ఉంటే, అక్కడ అరణ్యంలో గొర్రెలు మేపుకుంటా కొడుకు ఏం చేస్తున్నాడంటే పాటలు పాడుకుంటూ ఉన్నాడంట. ఏం చేస్తున్నాడంటే అండి, తల్లి ఎలాగ ఉంటుందో కొడుకు అలాగ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. తల్లి టీవీ పెట్టుకుని ఎక్లేసిన ఛానల్ పెట్టుకుని ఎక్లేసిన డ్యాన్స్ చూస్తుంటే కొడుకు కూతురని వాళ్ళు అదే చూస్తారు, వాళ్ళు అదే చేస్తారు. తల్లి మోకాళ్ళు వేసేసి కన్యలతో ప్రార్థన చేస్తుంటే కొడుకులు కూడా ఏం చేస్తారు, కూతురులైన ఏం చేస్తారు అండి, వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు. తల్లిదండ్రులను బట్టే బిడ్డలు ఉంటారు. కాబట్టి ప్రియులరా, కుమారుడు పాటలు పాడే గొప్ప పాఠకుడుగా అయిపోయాడు. ఏ పాట ఏ స్వరంలో పాడాలి, ఏ పాట 8వ స్వరంలో పాడాలి, ఏ పాట 7వ స్వరంలో పాడాలి, ఏ పాట 10వ స్వరంలో పాడాలి, అది ప్రధాన యాజకుడికి ఎలాంటి గీతం పాడాలి, ఇవన్నీ కూడా ఆయనకి తెలిసిపోయి సంగీత విద్వాంసుడు అయిపోయాడు. సితారా వాయించడానికి గొప్ప మెలకువలు సంపాదించాడు, వాయిద్యకారుడు అయిపోయాడు. ఏమండి, దేవుణ్ణి హృదయానుసరుడిగా మారిపోయాడు, ఆయన్ని ఆరాధించేవాడిగా మారిపోయాడు, ఆయన్ని స్తుతించేవాడిగా మారిపోయాడు, ఆయన వాక్యాన్ని ధ్యానించేవాడిగా మారిపోయాడు. ఆయనకి రోజుకు 3 సార్లు ప్రార్థించేవాడిగా 7 సార్లు స్తుతించేవాడిగా మారిపోయాడు. ఇక దేవుని కాపుదల, దేవుని భద్రత ఆయనకి తోడుగా ఉంటుంది. ఏ క్లాస్గా వెళ్తున్నాడు, మేపుకుంటున్నాడు, వస్తున్నాడు, ఆయన ఆరాధించుకున్నాడు. బైబిల్ గ్రంథంలో ఎక్కువ అధ్యాయాలు ఉన్నది కీర్తన గ్రంథమే. ఆదికాండం మొదలుకొని మీరు ప్రకటన దాకా ఏ పుస్తకమైనా తీసుకోండి, ఏ పుస్తకమైనా ధ్యానం చేసుకోండి, ఏది చూసినా అందులో మనకి ఎక్కువగా ఉండేది కీర్తన గ్రంథంలో ఎక్కువగా ఉంటుంది. అందులో 150 ఇంచుమించుగా కీర్తనలు ఉన్నాయి. అందులో కొన్ని మోషే కీర్తన ఒకటి, ఆసాబు కుమారుల కీర్తనలు ఒకటి, ఇంకా కొన్ని వేరే వాళ్ళు రాసిన ఎక్కువ శాతం దావీదు గారే రాశాడు. కన్నీళ్ళు వచ్చిన కీర్తన రాస్తాడు, సంతోషం వచ్చిన కీర్తన రాస్తాడు, బాధలో ఉన్న కీర్తన రాస్తాడు, ఏదైనా కీర్తన రాస్తాడు. అలాంటి గొప్ప కీర్తనకారుడిగా, అద్భుతమైన పాఠకుడిగా, గొప్ప
గొప్ప పేరు సంపాదించుకున్నాడు దావీదు గారు. కాబట్టి ప్రియులరా, ఈయన ఇలాగా దేవుని స్తుతిస్తూ ఉంటే, దేవుని ఆరాధిస్తూ ఉంటే దేవుని సాత్వికం కూడా ఆయన నేర్చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, చిన్నప్పటి నుంచి ఏంటండి, నిందలు, అవమానాలు, తన అన్నగారులతో పాటు సరైన గౌరవం లేదు. ఎప్పుడు ఊర్లో కేకేసే పరిస్థితి కాదు, ఈడు నా కొడుకే అని చెప్పే పరిస్థితి కాదు. ఏమండి, ఇతరులకి నా కుమారుడను పరిచయం చేసే పరిస్థితి కాదు. నిందా కాదా, అవమానమా కాదా? ఏమండి, ఈడు నా బిడ్డ అని చెప్తే ఎంత సంతోషం, చెప్పే పరిస్థితి కాదు. ఏమండి, అవమానాల్లో, నిందల్లో, కన్నీరులో అన్నీ సహించుకోవటం నేర్చుకున్నాడు, భరించుకోవటం నేర్చుకున్నాడు, ఓర్పు నేర్చుకున్నాడు, సాత్వికం నేర్చుకున్నాడు, అన్నీ భరించటం నేర్చుకున్నాడు. అలాగ కొంతకాలం జరిగిన తర్వాత దేవుడు గొర్రెల దొడ్లో ఉన్న దావీదుని తీసుకుని అలాగ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడండి, గొప్ప చేసేసాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాని గొప్ప చేసేసాడు. రాజు స్థానంలో సింహాసనంలో కూర్చోబెట్టేసాడు తీసుకెళ్ళి. నువ్వు సాత్వికంగా ఉండటం నేర్చుకుంటే, నువ్వు దేన మనసు కలిగి ఉండటం నేర్చుకుంటే, నువ్వు తగ్గించుకోవటం నేర్చుకుంటే నిన్ను గొప్ప చేస్తాడు. సుమా ఏం చేస్తాడండి, గొప్ప చేస్తాడు. కాబట్టి ఒకసారి అన్నగారుల దగ్గరికి క్యారేజీ పట్టుకెళ్ళమన్నాడు నాన్న. క్యారేజీ పట్టుకెళ్తే పెద్దోడు ఎలియాబు, ఎరా నువ్వు యుద్ధం చూస్తాకు వచ్చావు కదా, నీ బుద్ధి నాకు తెలిసిన లెంప మీద కొట్టాడంట. అసలు ఏం తప్పుందంటారా? ఏమన్నా తప్పుందా? క్యారేజీ పట్టుకెళ్ళాడు. ఏం చేశాడు అన్నగారు? లెంప మీద కొడితే మళ్ళీ ఎదిరించలా, మాట్లాడలేదు. అన్నగారు కూడా పక్కనెట్టి వెళ్ళి అసలు గొడవ ఏంటని కనుక్కొని, నేను ఆడిని చంపితే నాకేమిస్తారు అని అడిగాడు. సౌలు గారు కూతురునిచ్చి పెళ్లి చేస్తాడంట, సగం రాజ్యం ఇస్తాడంట అని చెప్తే ఆ మాట ఈ మాట, ఆ నోట ఈ నోట రాజు దగ్గర తెలిసింది. రాజు దగ్గర తీసుకెళ్లారు. ఆ సున్నతులని ఫిలిస్తీయుల గురించి మీరు ఎవరో కలవరపడద్దు, నేను ఆయన చంపేస్తానన్నాడు. సౌలు గారు పంపిస్తే గొల్యాతుని ఏం చేశాడండి, చంపేసి ఆడిని చంపేసి తలకాయ పట్టుకొచ్చాడు. దేవుడు గొప్ప చేస్తాడండి. దేవుడు ఏం చేస్తాడు? పెద్ద పెద్ద వీరులు, శూరులు చేయలేకపోతే బాలుడు 17 సంవత్సరాలండి, బాలుడు. అవతలోడేమో గొల్యాతు ఎటువంటి వాడు, యుద్ధంలో ఆరుదేరిన వాడు, చిన్నప్పటి నుంచి యుద్ధ అభ్యాసం చేసిన వాడు, కవచం ధరించుకున్నవాడు. అన్ని చూసి అల్లిపోతున్నారు అందరూ. అలాంటి వాడిని చంపిన వీరుడుగా, శూరుడుగా గొప్ప చేశాడు దేవుడు దావీదుని. దేవునికి స్తోత్రం కలిగినగా. ప్రియులారా, వాళ్ళ అన్నగారు దవడ మీద కొట్టాడు, ఎందుకు పనికిరావు అన్నట్టు, ఎందుకు వచ్చావు అన్నట్టు. కానీ దేవుడు అతన్నే వాళ్ళ అన్నగారులు అందరూ ఎదురుగా ఏం చేశాడండి, గొప్ప చేశాడు. మనల్ని మనం తగ్గించుకుంటే, మనల్ని మనం సాత్వికం నేర్చుకోగలిగితే, మనల్ని మనం దీనత్వం కలిగిన వారుగా మార్చుకోగలిగితే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆయన గొప్ప చేయాలి. మనం గొప్ప అయిపోవాలనుకుంటే పని అవదు. ఎవరు గొప్ప చేయాలి? దేవుడు మనల్ని గొప్ప చేయాలి. మనం తగ్గించుకోవాలి, మనం సాత్వికులంగా మారిపోవాలి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది అండి. ఒకసారి దావీదుతో కూడా చాలామంది వీరులు, శూరులు ఉన్నారు. దావీదు ఒక కొండెక్కుతూ ఉన్నాడు. కొండెక్కుతూ ఉంటే ఈ కొండకి పక్కన షిమి అనేవాడు ఉన్నాడు, బెన్యామీనీయుడు. ఆ షిమి అనేవాడు దుమ్మి ఇలాగ ఎత్తి పోస్తా దావీదుని శపిస్తున్నాడంట. దావీదుని ఏం చేస్తున్నాడంటండి? శపిస్తున్నాడంటండి. అది మీకు కావాలంటే 2 సమూయేలు 16:11 మీకు అది కనపడుతుంది. దావీదుని శపిస్తూ ఉంటే ఆ దావీదుతో పాటు ఉన్న వీరులు, శూరులు అందరూ అన్నారు, రాజా వాడు నిన్ను శపిస్తూ ఉంటే అలా మౌనంగా ఉంటావేంటి, నువ్వు వేసేస్తామన్నారు. ఆయన వేసేస్తామన్నారు. ఆయన అంటే వెంటనే చచ్చిపోతాడు. ఇందులో దావీదుతో ఉన్న వారిలో ఎవడో ఒకడు వెళ్తే అయిపోతాడు, ఆడి పని అయిపోద్ది. కానీ దావీదు అంటాడు అక్కడ, చూడండి మీరు, దేవుడే వాడిని శపించమని వాడికి అవకాశం ఇచ్చాడు. అభిషేక్ కుమారులరా, నా కడుపును పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయ చూచుండగా ఈ బెన్యామీనుడు ఈ ప్రకారం చేయుట ఏమీ ఆశ్చర్యం. వాని జోలికి వెళ్ళకండి, చెప్తే చెప్పించుకోనివ్వండి, పోన్లే పోతే పోనివ్వండి, పర్వాలేదులే. ఓర్చుకుంటున్నాడా లేదా? ఏమండి, ఆడేమో శపించేస్తున్నాడు, మనోడు ఓర్చుకుంటున్నాడు లేదా? చెప్పండి అమ్మ, ఓర్చుకుంటున్నాడు లేదా? నన్ను శపించుతావరా, ఎవరు ఆడు గొడవ చూడండి అంటే నిమిషాల్లో అయిపోతాడు. ఒక్కడు వెళ్తే ఆడిని మట్టి కనిపించేస్తాడు. కానీ ఈయన అంటాడు,
నా కుమారుడి నా ప్రాణం తీయ చూస్తుండగా ఈ బెన్యామీనుడు నన్ను శపించడంలో ఏమైంది? ఆడి జోలికి వెళ్ళకండి, దేవుడే అన్ని శపించమని అవకాశం ఇచ్చాడు, శపించుకొని వాడిని పోన్లు వదిలేండి అని అని వాడిని ఏమి అనొద్దు అంటున్నాడు. వాడిని ఏమి అనొద్దు అంటున్నాడు. శపిస్తుంటే శాపనార్థాలు వింటున్నాడు. దేవుడే ఉన్నాడు చూసుకుంటాడులే అని వదిలేస్తున్నాడు. పోనీ ఏమన్నా చేతకానుడు ఏం కాదు సుమా. యుద్ధములో దావీదు పేరు చెప్తే సింహపు గుండె కలిగిన వారు సైతము గడ్డగడగలాడిపోతారంట. అంత వీరుడు, శూరుడు, యుద్ధమందు ప్రవీణుడు దావీదు. ఆయన వెళ్ళక్కర్లా, ఆయన వెనకాల ఉన్నవాడిని ఒకరిని పంపితే ఒక రాజ్యాన్ని కొట్టుకొచ్చేస్తారు. అలాంటి వాళ్ళు ఉంటారు వెనకాల. కానీ అంటాడు ఆయన వదిలేండి, ఫోన్లే వదిలేండి అంటాడు. మనం కూడా సాత్వికులంగా మారిపోవాలి. ఎలా మారిపోవాలండి? మనల్ని ఎవరన్నా ఏమన్నా తిట్టారని, మనల్ని ఎవరన్నా ఏమన్నా అన్నారని, మనల్ని కేకేసి మనలను గుచ్చి మనలను బాధ పెడుతున్నారని, వాళ్ళ మాటలకి నొచ్చుకుని, వాళ్ళ మాటలకి బాధపడి, వాళ్ళ మాటలకి మనం వేదన చెంది, వాళ్ళ మాటలకి ఇంట్లోంచి వెళ్ళిపోదాం అనిపిస్తుంది కదా. ఇంట్లోంచి వెళ్ళిపోతే మంచిది, ఏదో చోటికి ఎక్కడికైనా వెళ్ళిపోతే మంచిది. ఎందుకు ఇక్కడ ఉంటాం? ఇక్కడ మనం ఉండలేము, ఈ మాటలు మనం వినలేము అనిపిస్తూ ఉంటుంది కదండి. ఎక్కడికి వెళ్ళిపోతాం? ఇంకో చోటుకి వెళ్తే అక్కడ ఎవడో కూడా తగులుతాడు. మరి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతాం ఏమండి? కాబట్టి మనం నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఏది ఏమైనా సహించుకునే వాళ్ళంగా, ఎలాగండి? సహించుకునే వాళ్ళంగా, ఓర్చుకునే వాళ్ళంగా. నా యేసుప్రభు సహించుకున్నాడు, నా యేసుప్రభు ఓర్చుకున్నాడు, నా యేసుప్రభు సాత్వికుడిగా నిరూపించాడు. ఆయన సాత్వికం నేను కూడా నేర్చుకోవాలి అనే ఒక అవగాహన మనకు వస్తే, మనం కూడా సాత్వికులంగా మారిపోతే, ఒక 2-3 పిల్లలతోనే ఏగలేం కదా. 10 మంది పిల్లలు ఉంటే ఒకరికే అండి, ఒక కుటుంబంలో ఒకరికే 10 మంది పిల్లలు ఉంటే ఎలా ఉంటుంది? రణరంగంలాగా ఉంటుంది వెళ్ళి కదా. మీతో ఏగలేకపోతానంటారా అని అంటూ ఉంటారు ప్రతిరోజును. ఆ 10 మందిని కూడా ఏదో రకంగా నెట్టుకొస్తారు కదా. మంచోడు ఉంటాడు, చెడ్డోడు ఉంటాడు కదండి. అలాగే వెగుతూ ఉంటారు కదా. అలాగా ఓర్చుకోవటం, సహించుకోవటం, ఇవన్నీ భరించటం, సాత్వికులుగా మారిపోవడం, నన్ను కాదు అన్నట్టుగా ఉండటం. నా ప్రభువే నిందలు పడ్డాడు, నా ప్రభువే అవమానాలు పడ్డాడు, నా ప్రభువే ఎన్నో భరించాడు, ఆయన్ని ఎన్ని బాధలు పెట్టినా సహించాడు, ఎవరిని కూడా తిరిగేమీ అనలేదు. సాత్వికుడిగా ఆయన నిరూపించాడు. నా ప్రభు సాత్వికం నేను కూడా నేర్చుకుంటాను అనే మనసు మనకు ఎవరికైతే వస్తుందో వాళ్ళను దేవుడు అలా గొప్ప చేస్తాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. ఏమండి, సౌలు దావీదుని చంపటానికి తరుముతూ ఉన్నాడు. ఒకసారి భోజనం, ఈయనేమో రాజుగారు, ఆయనేమో సైన్యంలో ఒక పెద్ద పోస్ట్లో ఉన్నాడు దావీదు సౌలు గారికి. ఈయనేమో ఇటేపు కూర్చుంటే ఆయనేమో అటేపు కూర్చుంటాడు. ఇద్దరు ఎదురు బదురు కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు రాజు బల్ల మీద. దావీదు ఇలా తింటా ఉంటే, మొఖం తింటున్నప్పుడు ఇలా పెడతాం కదండి, ఇలా సోత్తా, ఇలా తింటామా? ఇలా సోత్తా తీసుకుని ఇలా పెట్టుకుంటామా? అన్నం సోత్తాం కదా, అన్నం సోత్తా ఇలా తింటాం కదా. ఇలా కిందకి ఇట్లా తినేటప్పుడు ఇటేపు ఉన్న సౌలు ఈటే ఇలా విసిరేస్తే అది తిన్నగా గుండెలో గుచ్చుకుని అక్కడ వెనకాల దిగిపోద్ది అనమాట. ఈటే అలాగే విసిరుతాడు సూటిగా. విసిరితే దేవుడు దావీదుని ఇలా పట్టుకుని ఇలా గెంటుతాడు. ఇలా గెంటితే ఏంటని ఇలా చూసేటప్పటికి గోడలో దిగిపోయి ఉంటుంది. ఇటు వచ్చి, అమ్మ బాబోయ్, నేను ఎలా కూర్చునిగా తింటున్నాను, నన్ను ఇలాగ ఎవరు జరిపారు, నేను ఇలా జరగకపోతే నా గుండెలోంచి వెళ్ళిపోతుంది కదా ఈటే. అమ్మ బాబోయ్, సౌలు నన్ను చంపాలని చూస్తున్నట్టున్నాడు, దేవుడే నన్ను తప్పించాడు ఇలాగా అని దావీదు ఆశ్చర్యపోతాడనమాట. ఆశ్చర్యపోయినా పిరుకోడేం కాదు, భయపడి రకం అసలే కాదు. మళ్ళీ తర్వాత కూడా భోజనం చేస్తా కూర్చుని తింటూ ఉంటాడు, భయపడే రకం కాదు. మళ్ళీ ఇంకోసారి ఇస్తాడు, అలాగా 2 సార్లు అయిపోయింది. ఇక డేంజర్గా ఉంది పరిస్థితి, ఎప్పుడు ఏ క్షణంలో ఎలాగ చంపేస్తాడో తెలియదని భయం వేసి దూరంగా ఉండటం మంచిదిలే. ఎదిరించి మనిషి కాదనమాట. ఎదిరిస్తే దెబ్బ కొట్టుకుంటే దైవదే గెలిచేస్తాడు, సౌలే ఓడిపోతాడు. కానీ దేవుని చేత అభిషేకం పొందినవాడు మనం ఎదురు తిరగకూడదు అని దూరంగా ఉండటం మంచిదని పారిపోతుంటే, ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని సర్వసైన్యాన్ని వేసుకుని వెళ్ళిపోతున్నాడు సౌలు చంపేతాక. చాలా చోట్లకి వెంటాడుతున్నాడు, అతన్ని చంపటానికి తరుముతున్నాడు.
ఈ గృహ కాదని ఆ గృహ కాదని ఇంకో గృహ, ఎడారులంట అడవులంట పారిపోతున్నాడు దావీదు. ఒకసారి ఒక గుహలో ఉంటే ఆ గుహలోకి సౌలు వచ్చేసాడు. ఏండి, సౌలుతో పాటు సౌలు యొక్క పక్కనే సైన్యాధిపతి అబ్నేరు కూడా ఉన్నాడు. ఇద్దరు ఉన్నారు. ఇద్దరు శుభ్రంగా పడుకుని నిద్రపోతున్నారంట. అదే గుహలో దావీదు ఉన్నాడు. దావీదుతో పాటు ఉన్న యోధులందరూ ఉన్నారు. అప్పుడు దావీదు చుట్టూ ఉన్న యోధులు అన్నారు, ఇంతకన్నా మంచి సమయం రాదు, నీ శత్రువు పడుకుని నిద్రపోతున్నాడు, అతడు మెలకువగలేడు, నువ్వు అని వేసేస్తామన్నారు. ఏమన్నారండి? నువ్వు అని వేసేస్తామన్నారు. అప్పుడు దావీదు అంటాడు, తప్పమ్మా, మనం అలాగా చంపకూడదు, అతడు దేవుని చేత అభిషేకం పొందినవాడు, ఆ అభిషేకాన్ని మనం గౌరవించాలి, మనం అతన్ని చంపకూడదు. నువ్వేమి ఎలాగంటున్నావు, అతనేమి నేను చంపుతాకు వస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నావు అని వాళ్ళందరూ కోప్పడిపోతున్నారు. తప్పు, కోప్పడొద్దు, సాత్వికం నేర్చుకోండి అని చెప్తూ ఉంటే వాళ్ళందరూ ఏం చేయాలి అర్థమవుతుంది వాళ్ళకి. ఆయనేమి ఈయన చంపుతాకు వచ్చాడు, ఈయనేమో ఆయన చంపనంటున్నాడు. బాగుందంటారా? ఏమండి, ఆడేమో దుమ్మెత్తి చెప్పిస్తున్నాడు, ఈయనేమో ఏమనుకున్నా అంటున్నాడు. బాగుందండి? బాగుందా? అదే దేవుని యొక్క సాత్వికం. అలాగ ఉండబట్టే దావీదుని గొర్రెల దొడ్లో ఉన్న ఆయన తీసుకుని ఎక్కడ పెట్టాడండి? 12 గోత్రాలకు రారాజుగా తీసుకెళ్ళి పెట్టాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. సౌలుని చంపడానికి అవకాశం వస్తే మీరెవరు వెళ్ళదు, నేను వెళ్తానని దగ్గరికి వెళ్ళి సౌలు యొక్క వేసుకున్న వస్త్రం ఇంత మొక్క కోసి ఆయన నీళ్ళ బుడ్డు తీసుకుని ఆయన ఈటు తీసుకుని దూరంగా మళ్ళీ వెళ్ళిపోయి చప్పట్లు కొడితే లెగిస్తే, రాజా నీ వస్త్రపు చెంగు కోసి ఆయన దగ్గరకు చూసుకొని చూపిస్తే ఆశ్చర్యపోయాడు సౌలు. నేను నిన్ను చంపుతాకొస్తే నేను నీకు దొరికేస్తే నన్ను చంపకుండా మళ్ళీ వదిలేసావా, ఏమి మంచి మనసరా బాబు నీదని సౌలు బాధపడ్డాడు. ఇలాంటి ఉన్న చంపుతాకొచ్చాను నేనని. ఆయన వస్త్రం చెంగు కోసి చూపించాడు, ఇదిగో నేను నీళ్ళ తిత్తి, ఇదిగో నీ ఈటి, ఇదిగో నీ దగ్గరికి వచ్చినట్టుగా రుజువులు, ఇగో నా ద్వారా నీకు ఎటువంటి హాని లేదు రాజా అని చక్కగా అన్నీ చెప్పాడు. తర్వాత సౌలు తన దారిని తను వెళ్ళిపోయాడు. దావీదు ఒకటే మాట అన్నాడు, దేవుడే తీర్పు తీరుస్తాడు. ఏం చేస్తాడండి? దేవుడే తీర్పు తీరుస్తాడు, మనం ఏం చేయకూడదు అని మాట్లాడాడు. ఆ తర్వాత ఒక యుద్ధం వచ్చింది. ఆ యుద్ధంలో ఫిలిస్తీన్ల చేతిలో ఏమండి సౌలు యొక్క కుమారుడు, వాళ్ళ యొక్క సైన్యం అంతా కూడా మొత్తం అందరూ చచ్చిపోయారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ప్రియులరా, తీర్పు దేవుడు చూస్తాడు, న్యాయం దేవుడు చేస్తాడు. మనం మాత్రం తిట్టిన వాళ్ళని తిట్టకుండా, అన్న వాళ్ళని అనకుండా, ఏమండి మనల్ని నిందించే వాళ్ళని చూసి మనం బాధపడకుండా, మనం కాస్తంత ఓర్చుకోగలిగితే, కొంచెం సహించుకోగలిగితే, కొంచెం మనం సాత్వికం నేర్చుకుంటే, ఏమండి ఏం నేర్చుకోవాలండి? సాత్వికం నేర్చుకుంటే మనలను ఆయన ఏం చేస్తాడంట? గొప్ప చేస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి ఏమి నేర్చుకుందాం? ఈ కాడి నుంచి ఏమి నేర్చుకుందాం? నీ సాత్వికము నన్ను గొప్ప చేసింది ప్రభు అని దావీదు గారు సాక్ష్యం చెప్పినట్లుగా మనం కూడా సాక్ష్యం చెప్పాలనుకుంటే ఆయనలాగా మనం ఏమి నేర్చుకోవాలి? సాత్వికము ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. నా దగ్గరికి రండి, నేను మీకు సాత్వికాన్ని దీన మనసును నేర్పిస్తాను అంటున్నాడు. ఏమండి, ఆయన దగ్గరికి వెళ్తే ఏమి నేర్పిస్తాడంట? ఆయన సాత్వికము, ఆయన దీనత్వం మనకు నేర్పిస్తాడంట. యేసుప్రభు సాత్వికుడిగా ఉన్నాడు కాబట్టి, యేసుప్రభు దీన మనసు కలిగి ఉన్నాడు కాబట్టి, ఆయన చనిపోయి పునరుద్ధరణ అయిన తర్వాత యేసుప్రభుకి ఎంత గొప్ప వచ్చింది తెలుసండి? అన్ని నామముల కంటే పై నామము ఆయనకు అనుగ్రహించబడిందని రాశారు. అన్ని నామముల కంటే పై నామము యేసుప్రభుకు అనుగ్రహించబడింది. పరలోక రాజ్యంలో తండ్రి కుడిపార్శ్వాన కూర్చుని అలాంటి కృప ఆయనకిచ్చారు. యేసుప్రభు దేవుని కుమారుడు, సాక్షాత్తు దేవుడే. అన్ని నామముల కంటే పైనామం ఆయనకు వచ్చిందంటే ఆయన అంత దీనుడయ్యాడు కాబట్టి, అంత సాత్వికుడయ్యాడు కాబట్టి, అంతగా హెచ్చింపబడ్డాడు అని చెప్తున్నాడు. కాబట్టి ఎవరిని హెచ్చిస్తాడు దేవుడు? చెప్పండి ఎవరిని హెచ్చిస్తాడు? సాత్వికం కలిగిన వారిని. ఎవరిని గొప్ప చేస్తాడు? సాత్వికం కలిగిన వారిని గొప్ప చేస్తాడు. కాబట్టి మనం ఇది సాధన చేయాలి. ఏం చేయాలండి? సాధన చేయాలి. మనం మనుషులం కాబట్టి మనం ఏదన్నా ఎవరన్నా మాట అంటే వెంటనే కోపం వస్తుంది, రాకుండా ఉండదు, కోపం వస్తుంది. లోపల నుంచి మనకి మాటకు మాట అనాలనిపిస్తుంది, బాధ వస్తుంది. ఇంట్లోకి వెళ్ళి చాలా వేదన పడతాం. ఏంటి మాకిన్ని తిప్పలు, ఎన్ని బాధలు వచ్చినాయి ఏంటంటే అనుకుంటాం. కానీ నా దేవుణ్ణే అన్నారు, నా దేవుణ్ణే ఈడు దెయ్యం పట్టినాడు అన్నారు, ఎవడో పుట్టాడో తెలియదు అన్నారు, ఏమండి బయలుజెబులు కదిపోతే అన్నారా లేదా? ఏమండి
ఎన్ని మాట్లాడారు యేసుప్రభుని, ఎన్ని నిందించారు, ఎన్ని అవమానించారు, ఎంత ఎంత శ్రమ పెట్టారో ఆయన్ని. కానీ ఆయన సాత్వికాన్నే చూశారు, కానీ ఆయన కోపాన్ని ఎవరో చూడలేదు. అలాగ మనం మారగలిగితే, సాత్వికులు అవ్వగలిగితే, అది స్త్రీ అయినా పురుషుడైనా వాళ్ళను దేవుడు ఏం చేస్తాడు? గొప్ప చేస్తాడు అని మాత్రం వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. అది మొదటి మాట. దావీదు గారిని దేవుడు గొర్రెల దొడ్లో ఉన్నటువంటి దావీదు గారిని ఎక్కడ తీసుకెళ్ళాడండి? ఎక్కడ తీసుకెళ్ళాడు? 12 గోత్రాలకు మహారాజుని చేశాడు, చక్రవర్తిని చేశాడు. ఆయన్ని ఎంత గొప్ప చేశాడంటే, తరతరాల్లో నీ సింహాసనం మీద ఒకళ్ళు రాజుగా ఉండటానికి నీ దీపం ఆరిపోకుండా ఉంటుందన్న గొప్ప వాగ్దానాన్ని ఇచ్చేసాడు. ఈరోజు కూడా దావీదు సింహాసనం మీద యేసుప్రభు కూర్చుంటానని ఆయన స్థిరపరిచేశాడు. ఇంకా ఆయన సింహాసనం మీద నీ కుమారుడు ఒక ఆయన ఉంటాడు, నీకు దీపం ఆరిపోదని చెప్పేశాడంటే శాశ్వత కళదీవుని ఇచ్చేసాడు దావీదు గారికి. అంత గొప్ప చేసేసేవాడు ప్రభు దావీదుని. అంటే యేసుప్రభుని కూడా ఆయన వెళ్తుంటే ఏమని పిలిచేవారు? దావీదు కుమారుడా, దావీదు కుమారుడా అని పిలిచేవారా లేదా? ఏమండి, యేసుప్రభుకే తండ్రి అయిపోయేంత గొప్ప పేరు ప్రఖ్యాతి. దావీదు గారి ఊరు బెత్లెహేములోనే యేసుప్రభు కూడా పుట్టాడు. అంత గొప్ప చేసేసాడు దావీదుని దేవుడు. ఎందుకంటే అంత గొప్ప చేసావంటే, నేను సాత్వికుణ్ణి, ఆయన కూడా ఏమి నేర్చుకున్నాడు? సాత్వికం నేర్చుకున్నాడు. అందుకని ఆయన అంత గొప్ప చేశాను అంటున్నాడు. కాబట్టి ప్రియులరా, మనము కూడా ఈ లోకస్తుల వలె అందరిలాగా మనం కూడా బాధపడిపోతాం, నిజమే. కానీ సాత్వికం నేర్చుకోగలిగితే మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? గొప్ప చేస్తాను అంటున్నాడు. రెండో మాట మనం చూసినట్లయితే సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనం. భూమి మీద ఉన్న మనుషులందరిలోకి మోషే మిక్కిలి సాత్వికుడు అన్నాడు యెహోవా. ఆ మాట విను. మోషే భూమి మీద ఉన్న వారి అందరిలో మిక్కిలి సాత్వికుడు అని చెప్పాడు. ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు దేవుడు మోషే గురించి. అండి, దేవుడు ఆ మాట అనటానికి ముందు ఏం జరిగిందో చెబుతాను, నా వైపు చూస్తూ శ్రద్ధగా వినండి. అండి, మోషే చిన్నోడు. అమ్మ చెప్పండి. మోషే చిన్నోడు. మోషే కంటే పెద్దోళ్ళు ఇద్దరు ఉన్నారు. మోషే కంటే పెద్దోళ్ళు ఇద్దరు ఉన్నారు. ఒక ఆయన అహరోను, ఇంకొక ఆవిడ మిరియాము. ఎవరండి? ఒక ఆయన అహరోను, ఇంకొక ఆవిడ మిరియాము. మోషే చిన్న పిల్లవాడు పుట్టినప్పుడు మిరియాము ఇంత పిల్ల ఉంటుంది అండి. ఈ పిల్ల మోషేని ఆ నైల్ నదిలో పెట్టి, జంపెట్లో పెట్టి నైల్ నదిలో పెడితే అలా కొట్టుకెళ్తూ ఉంటే ఈ పిల్ల చూసి ఎక్కడికి వెళ్తుంది పెట్టి, మా తమ్ముడు ఏమైపోతాడని కనిపెట్టి కూడా వెళ్ళి చూసి అక్కడ రాణిగారు వచ్చి స్నానానికి వచ్చి ఆ పెట్టి తీసుకుని ఆ పిల్లవాడిని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే ఈ పిల్ల వెళ్ళి రాణిగారి దగ్గరికి వెళ్ళి, రాణిగారు ఆ పిల్లవాడిని పాలిచ్చి పెంచుతాకి ఒక దాదిని తీసుకురమ్మంటారా అని అడిగింది. మళ్ళీ ఆ పిల్ల ఎంత తెలివైందో చూడండి. అవును కదా, చిన్నపిల్లడు కదా, పాలు ఇవ్వాలి కదా, ఎవరైనా తీసుకురా దాదిని అంటే వాళ్ళ అమ్మనే తీసుకెళ్ళి ఆవిడకి పరిచయం చేస్తే రాణిగారు అంది, ఈ పిల్లోడికి పాలిచ్చి కొంచెం పెద్దోడు అయ్యేదాకా పాలిచ్చి పెంచు, నా కోసం నీకు జీతం ఇస్తాను అంది. వీళ్ళ కొడుకునే ఆ తల్లే పాలిచ్చి పెంచి కొంత వయసు వచ్చాక మళ్ళీ ఆవిడకి అప్పచెప్పేలాగా, అలా పాలిచ్చినందుకు ఈవిడికి మళ్ళీ ఆవిడ జీతం ఇచ్చేలాగా అలా సెట్ చేసింది ఆ పిల్ల. అంత తెలివైంది. అలాంటి తెలివైన పిల్ల అక్క అండి. ఆవిడ తర్వాత ఈ మోషే కన్నా పెద్దోడే అహరోను. ఇద్దరు పెద్దోళ్ళే. ఇద్దరు కూడా ప్రవక్తలే సుమా. ఇద్దరు కూడా ప్రవక్తలే. మిరియాము ఎర్ర సముద్రం దాటగానే సితార పట్టుకుని, తంబుర పట్టుకుని, యెహోవాను గానము చేసేదము ఏకముగా, మనకు రక్షకుడాయనే, ఆయన మహిమ పాడెదము, ఆయనను వర్ణించెదము, ఆయనే దేవుడు మనకు అని మిరియాము మొదలు పెడితేనంటండి. మిరియాము పాట పాడటం మొదలు పెడితేనంట, ఆరాధించడం మొదలు పెడితేనంట, ఇంచుమించు 20-30 లక్షల మంది మిరియాము వెనకాల స్త్రీలందరూ వాయిద్యాలు వాయిస్తూ ఏకంగా ఆరాధన చేశారంట. అంటే ఒక 20-30 లక్షల మందిని ఆరాధనలో నడిపించగలిగిన ఆరాధికురాలు ప్రవక్తిని మిరియాము. తక్కువేం కాదండి, మహాప్రవక్తిని. అలాంటి ప్రవక్తిని అయిన మిరియాము. అహరోను అయినా తక్కువడా? ఏమండి,
ప్రధాన యాజకుడు. ఎవరండి? ప్రధాన యాజకుడు. దేవుని మందసం దగ్గరికి సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళగలిగిన అర్హత కలిగిన వాడు ఆయనే, ప్రధాన యాజకుడు. అలాంటి వాళ్ళు పెద్దోళ్ళు ఇద్దరు ఉండగా, ఏమండి, మోషే మూడోవాడు కదా, చిన్నవాడు కదా. ఈ మోషే పెళ్లి చేసుకునేటప్పుడు వాళ్ళిద్దరికీ చెప్పకుండా ఈయన చేసుకున్నాడని వాళ్ళిద్దరూ ఏమండి మోషే మీద కొంచెం కోపంగా మాట్లాడారు. ఎలా మాట్లాడారండి? కోపంగా మాట్లాడారు. నీ ఇష్టమైపోయిందంటరా, నువ్వు అంత పెద్దవాడు అయిపోయావా? ఇంకా ఉంటాయి కదా పెద్దవాళ్ళు మాట్లాడే మాటలు. ఇలాగని దేవుడు నీతోనే పలికించనా, మాతో పలికించలేదా? మేము ప్రవక్తలం కాదా ఇద్దరం? దేవుడు నువ్వెక్కడవే ప్రవక్తవా? నువ్వే గొప్పవాడువా? నీ ఇష్టమా? నీకే అన్నీ తెలుసా? మాతో సంప్రదించకూడదా? ఇలాగని కొంచెం 2-3 మాటలు ఆయన మీద వదిలేశారు. వదిలేస్తే ఆ మాట దేవుడు వినెను అన్నాడు. ఏ మాట దేవుడు విన్నాడు? ఆ మాట దేవుడు వినెను అన్నాడు. వెంటనే దేవుడు దిగొచ్చేసాడంట. వచ్చేసి అహరోన్ని, మిరియాముని నా మందిరానికి రమ్మనమని చెప్పాడు. రమ్మనమని చెప్తే అయ్యి బాబు దేవుడు ఎంత అర్జెంటుగా కబురు పెట్టాడేంటి అని అహరోను వచ్చాడు, మిరియాము వచ్చింది. అహరోను యొక్క అర్హత ఏంటి? మందిరం లోపలికే, పరిశుద్ధ స్థలంలోకి, అవసరమైతే అతి పరిశుద్ధ స్థలంలో కూడా వెళ్ళగలిగినంత యాక్సెస్ అహరోనుకు ఉంది. అలాంటి అహరోను గుమ్మంకాడ నుంచోమన్నాడు. ఎక్కడి నుంచోమన్నాడండి? గుమ్మంకాడ నుంచి లోపలికి రావద్దు అన్నాడు దేవుడు. అయ్యి బాబు అదేంటి లోపలికి రావద్దు అంటాడేంటి, గుమ్మంకాడ నుంచోమంటాడేంటి అని అహరోను ఆశ్చర్యపోయాడు. మిరియాముని ఇంకా దూరంలో ఉండమన్నాడు. మిరియాముని నువ్వు ప్రవక్తనివే కానీ ఇంకా దూరంగా నుంచోవాలన్నాడు. నుంచుంది. నేను మీతో మాట్లాడాలంటే గూఢభావములతో మాట్లాడతాను. నేను మీ ఇద్దరితో మాట్లాడాలంటే కళ ద్వారా మాట్లాడతాను. కానీ నా సేవకుడైన మోషేతో నేను ముఖాముఖిగా మాట్లాడతాను. అతడు నేను ఎదురు బదురు కూర్చుని మాట్లాడతాం. అంత నాకు సన్నిహితుడైన మోషేని పట్టుకొని మీ ఇష్టానుసారంగా మాట్లాడటానికి మీరు ఎందుకు భయపడలేదు అంటూ వాళ్ళిద్దరి మీద కోప్పడిపోతున్నాడు దేవుడు. మిరియాం మీద అయితే చాలా వెంటనే శిక్ష వచ్చేసింది. మిరియామికి నొసట కుష్ఠరోగం వచ్చేసిందంట. మిరియామికి ఏమొచ్చేసిందండి? కుష్ఠరోగం వచ్చేసిందంట. వెంటనే తెల్లని కుష్ఠరోగం కలిగిన వ్యక్తిగా మారిపోయిందంట ఆవిడ. ఆవిడ్ని చూసి అహరోను ప్రభువా ప్రభువా ప్రభువా, అలా కుష్టి వ్యాధి కలిగిన పిల్లగా మా చెల్లి ఉంటాకి వెళ్ళేది ప్రభువా, మోషే ప్రార్థన చేయి మోషే అని మళ్ళీ మోషేని బతిమాలుకున్నారు. అప్పుడు మోషే మళ్ళీ ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు అన్నాడు, మోషే నాతో ముఖాముఖిగా మాట్లాడగలిగినటువంటి వ్యక్తి, అతడితో నేను కళ్ళలో మాట్లాడను, అతడితో నేను దర్శనంలో మాట్లాడను, అతడితో నేను గూఢభావంతో మాట్లాడను, డైరెక్ట్ ఒక స్నేహితుల్లాగా ఎదురు బదురు కూర్చొని మాట్లాడుకుంటాం మేము. అలాంటి నా స్నేహితుడు, అలాంటి నాతో సన్నిహిత సంబంధం కలిగినటువంటి మోషే గురించి మాట్లాడటానికి మీరు ఎందుకు భయపడలేదు అంటూ ఆయన అంటాడు, భూమి మీద ఉన్న మనుషులందరిలోకి మోషే మిక్కిలి సాత్వికుడు అన్నాడు. ఇప్పుడు అన్నగారి కంటే అక్కగారి కంటే మోషేని గొప్ప చేశాడా చేయలేదా? మోషేని గొప్ప చేశాడా చేయలేదా? ఏమండి చాలా పై స్థాయిలో పెట్టాడు. అతడు నా ప్రవక్త, అతడి గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి, కబడతారు అంటూ వార్నింగ్ ఇచ్చి 7 రోజులు పాలెం వెలుపల ఉన్న తర్వాత ఆ తర్వాత శుద్ధి అవుతుంది ఆ పిల్ల, ఆ తర్వాత మరలా మీ దండులో చేర్చుకోండి అని చెప్పాడు. 7 రోజులు వెళ్తాం మానేశారు, మొత్తం ప్రయాణం మానేసి అక్కడే ఉన్నారు. 7 రోజులు అయ్యాక ఆ అమ్మాయికి కుష్టివ్యాధి తగ్గాక అప్పుడు మరలా పాలెంలో చేర్చుకుని అప్పుడు మరలా ప్రయాణం ప్రారంభించారు. కాబట్టి ప్రియులారా, ఆవిడి ప్రవక్తే, అహరోను కూడా ప్రధాన యాజకుడే. మోషే చిన్నోడు కదా అని కొంచెం ఘాటుగా 4 మాటలంటే దేవుడు ఎంటర్ అయిపోయాడు, మధ్యలో ఎంటర్ అయిపోయి మోషే మిక్కిలి సాత్వికుడు. ఎవరండి? మిక్కిలి సాత్వికుడు. 10 మందితోనే మనం ఏగలేం కదా ఇంట్లో, 30 లక్షల మంది ఎవడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే అందరి మాటలకే సహించుకున్నాడు మోషే. అందరి మాటలకి ఏం చేశాడండి? సహించుకున్నాడు మోషే. అందరు నిందలు వేస్తుంటే అన్ని నిందలకే సహించుకున్నాడు, ఓర్చుకున్నాడు, సాత్వికుడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? సాత్వికుడిగా ఉన్నాడు. కోరహు అనే ఒక ఆయన ఉంటాడు. ఆయన వచ్చి అంటాడు, కోరహు, దాతాన్, అబీరాము అనే 3 వచ్చి అంటారు, నువ్వే ప్రవక్తవా, నువ్వే ధూపం వేయాలా? మేము కూడా పరిశుద్ధులమే, మేము కూడా ధూపం వేస్తాం,
ఇశ్రాయేలులో ప్రతివాడు పరిశుద్ధుడే, అందరం ఒకటే, నీవు ఎలా హెచ్చించుకొనిచున్నావు అని అడ్డం తిరిగేస్తున్నాడు మోషే మీద. అడ్డం తిరిగేస్తుంటే మోషే అన్నాడు, సాగిలి పడిపోయాడు. ఏం చేశాడండి? మోషే నాయకుడండి. మోషే ఆకాశము తెరిచి మన్నను రప్పించగలిగిన శక్తి కలిగిన ప్రార్థనాపరుడు మోషే. ఈ కోరహు దాతను అభిరాములు తినేస్తారు అన్నమాట. ఆయన కురిపిస్తే వీళ్ళు తెచ్చుకుని తినేస్తారు. కురిపించినోడు తినేసేవాడు ఒకటేనా? ఏమండే? మోషే బండను చీల్చి మంచిలు రప్పించగలడు, వీళ్ళు తాగేస్తారు. మా బండలోంచి నీళ్ళు రప్పించగలిగిన వాడు తాగేసేవాడు ఒకటేనా? ఏమండే? మోషే ఏదైనా చేయగలడు. ఆయన అంత ప్రార్థనా పరుడు, దేవుడితో మాట్లాడగలిగిన వాడు. వీళ్ళ సామాన్యమైన అందరిలో ఒకళ్ళలాగా ఉన్నవాళ్ళు. వీళ్ళు మోషేతో అంటారు, మేము పరిశుద్ధులమే, మేము కూడా ధూపం వేస్తాం, నువ్వు అక్కడ ధూపం వేస్తావా, నువ్వు ఎలా ఇచ్చించుకొనిచున్నావు అంటే మోషే ఏమనాలా అండి? ఒరే నేను రప్పించినరా, నువ్వు తిన్నవాడురా, ఏం మాట్లాడుతున్నావురని మనవాడికి గడ్డి పెట్టాలి. కానీ మోషే అంటాడు సాష్టాంగ పడిపోయి, కోరహు దాతాను అభిరాములారా, నేను ఎప్పుడు హెచ్చించుకున్నాను రా, దేవుడే మీకు నాకు తీర్పు తీరుస్తాడు. రేపొద్దున మీరు దోపాటు తట్టుకుని రండి, ఎవడు పరిశుద్ధుడో దేవుడే చెబుతాడు అన్నాడు అండి. ఒక మాట వాళ్ళేమల్లా, వాళ్ళేమో ఇతని మీద తిరుగుబాటు చేస్తుంటే ఈయన వాళ్ళకి సాష్టాంగ పడుతున్నాడు. ఏం చేస్తున్నాడండి? సాష్టాంగ పడుతున్నాడు. ఎంత సాత్వికుడో చూడండి. వాళ్ళు అంతమంది వచ్చి ముగ్గురికి 250 మంది సపోర్టు, మొత్తం 253 మంది వచ్చి మోషే మీద తిరుగుబాటు చేస్తూ ఉంటే, రా దమ్ముంటరా, నిన్ను నరికేస్తాం, చంపేస్తాం అన్న ఎదురోడు అంటే ఎదురోడు కోపం వస్తుంది రాదా? కోపపడకుండా సాష్టాంగ పడిపోతాడు ఏంటి? అమాయకుడా తెంగరాడా ఏంటి మోషే అండి? సాష్టాంగ పడిపోయి, రేపు పొద్దున్న మీరు దోపాతలు పెట్టుకుని రండి బాబు, దేవుడు పరిశుద్ధులు ఎవరో చెప్తాడు అంటున్నాడా? అంటే వాళ్ళు నిజంగా దోపాతలు పట్టుకుని వచ్చేసారు. వచ్చేస్తే అప్పుడు అంటాడు, దేవుడు పరిశుద్ధులు ఎవరో తెలుస్తాడు, మీరు అలాగే ఉండండి ఆయన మాట్లాడుతానన్నాడు. వాళ్ళ నుంచి ఉన్నంత లెక్క భూమి అలాగ నెరవిడిచి అలాగ వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయిందంట. మొత్తం అందరినీ మింగేసిందంట. అంతే. కొంతమంది అగ్నితో కాల్చబడిపోయారంట 250 మంది. ఈ దాతాను కోరహు అభిరాము 3 వాళ్ళ కుటుంబాలు అలాగే వెళ్ళిపోయారంట మొత్తం భూమిలోకి. ఏమండి? దేవుని సేవకుడిని దేవుడు గొప్ప చేస్తాడు. ఏం చేస్తాడండి? గొప్ప చేస్తాడు. వాళ్ళు అంత తిరుగుబాటు చేస్తుంటే ఈయన ఎంత సాత్వికుడు మీరు గమనించండి. సాత్వికుడు అంటే సాష్టాంగ పడిపోతున్నాడు అంతే. వాళ్ళు అంతమంది తిరుగుబాటు చేస్తుంటే ఈయన మాత్రం వాళ్ళని ఏమంటలా. అది సాత్వికం అంటే. మీకేనా అర్థమవుతుందంటారా? సాత్వికం అంటే ఏంటండి? ఒకసారి మొత్తం అందరూ కూడా రాళ్ళు తీసేశారంట మోషేని కొట్టి చంపేద్దామని. ఎందుకు? ఎడారిలో నీళ్ళు లేవు మాకు, ఇక్కడ తాగుతాకి ఇలాంటి చోట సముద్రం తీసుకొచ్చావా, ఇక్కడ మాకు కీరకాయలు లేవు, దోసకాయలు లేవు, కోడి మాసం లేదు ఎడారిలో అని ప్రతి రోజు తిరుగుబాటు చేస్తామే. ఇప్పుడు మనకు 10 మంది పిల్లలు ఉన్నారనుకోండి, ఈ 10 మంది కూడా మాకు కోడి మాసం కావాలని నాన్న మీద తిరుగుబాటు చేశారనుకోండి, అడ్డం తిరిగారనుకోండి, నాన్న ఏం చేస్తాడండి? డబ్బులు లేవు, ఏం చేస్తాడు? తీసుకొస్తాడా? చిరాకు వచ్చేసి కర్ర తీసుకుంటారా కర్ర ఏడురా, చక్కగా మీకు అన్ని సమృద్ధిగా పెడుతుంటే మొత్తం ప్రతిరోజు కోడి మాసం ఎక్కడ ఉంది ఏమంటారని కర్ర తీసుకుని 4 తగిలించేస్తారు మొత్తం అందరూ. అవునా కదా? అధికారం ఉండదా? మోషేకి కూడా అధికారం ఉండదా? ఉంటుంది. కానీ ఇంతమంది తిరుగుబాటు చేసేస్తుంటే సాష్టాంగ పడిపోతున్నాడు. ఎవరిని ఏమంటలేదు, అందరూ ఎన్ని మాటలన్నా సహించుకుంటున్నాడు. ఎంత ఓర్పు అండి, ఎంత సహనం అండి. అందుకనే యేసు ప్రభు ఏమండి పాట పాడతారంట పరలోక రాజ్యంలో. ఆ తర్వాత రెండో పాట ఎవరు పాట పాడతారంట? మోషే పాటే పాడతారంట. ఏంటి అంత రేంజ్ ఏంటి మోషే కంటే? యేసు ప్రభు సాత్వికుడు. ఆ తర్వాత ఇంకా అలాంటి సాత్వికం ఎవరిలో చూడొచ్చు? మనం మోషేలో చూడొచ్చు. అంత సాత్వికుడు మోషే. ఇక 2nd పొజిషన్ కొట్టేశాడు అంతే. మోషే పాట పాడతారంటండి. అంత సాత్వికుడు కాబట్టి మోషేని దేవుడు ఏం చేశాడు? గొప్ప చేశాడు. ఏం చేశాడండి? గొప్ప చేశాడు. పరలోక రాజ్యంలో కూడా 2వ పాట మోషేది పాడి అంత గొప్ప చేశాడు. దేవునికి స్తోత్రం కలిగిన కానీ. కాబట్టి ప్రియులారా, మనం ఎంత సాత్వికం నేర్చుకుంటే చెప్పండి ఎంత సాత్వికం నేర్చుకుంటే అంత గొప్ప వాళ్ళని చేస్తాడు దేవుడు. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, అహరోనుకి మిరియామికి వార్నింగ్ ఇచ్చాడు. కోరహు దాతాను అభిరాములను అయితే భూమి నెరవిడిచి మింగేసేటట్లుగా ప్రజలందరికీ భయం వచ్చేలా చేశాడు. ఇంకా మోషే మీద ఎంతమంది తిరుగుబాటు చేసినా, ఎంతమంది అడాబడి చేసిన వాళ్ళందరికీ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు దేవుడు. అతడు మిక్కిలి సాత్వికుడు, అతను ఏమన్నంటే ఊరుకోనని దేవుడే మధ్యలో వచ్చేస్తాడు అనమాట. ఎంటర్ అయిపోతుంటాడు. అతనేమన్నాడు, కానీ అతను ఏమనంటే నేను ఊరుకోనని దేవుడు వచ్చేస్తుంటాడు మధ్యలో.
కాబట్టి మనము ఎంత సాత్వికులమైతే చెప్పండి ఎంత సాత్వికులమైతే అంత మనల్ని దేవుడు గొప్ప చేస్తాడు అండి. చాలామంది తత్వం ఎలా ఉంటుందంటే అవతలడు ఒక మాట అంటే ఈయన 10 మాటలు టపటపటపటమని వదిలేస్తాడు కదా, అది మన టైపు. కానీ దేవుడు టైప్ ఏంటంటే సాత్వికం. ఏంటండి? సాత్వికం. ఆ సాత్వికం నేర్చుకుంటే చాలు మనల్ని దేవుడు గొప్ప చేస్తాడు అనే విషయాన్ని ఈ పూట పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. నెంబర్ 3, మొట్టమొదటి దావీదు గారు సాత్వికుడుగా గొప్పవాడయ్యాడు. రెండవది మోషే గారు సాత్వికుడుగా గొప్పవాడయ్యాడు. మూడవది సామెతల గ్రంథం 14వ అధ్యాయం 30వ వాక్యం, సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము అన్నాడు. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు అన్నాడు. ఏమండి, ఇప్పుడు మనకి ఆరోగ్యం ఉండాలంటే, శరీరంలో జీవం ఉండాలంటే, మనం సమాధానంగా ఉండాలంటే, నెమ్మదిగా ఉండాలంటే, ఏమండి మనము శరీరం అంతా ఆరోగ్యంగా ఉండాలంటే మనం సాత్వికం నేర్చుకోవాలంట. ఏం నేర్చుకోవాలంట? సాత్వికం నేర్చుకోవాలి. ఇప్పుడు ఇంట్లో ఎవరన్నా ఏమైనా అన్నారనుకోండి, కోపం ఎక్కువైపోయి బీపీ పెరిగిపోద్ది కదా. కోపం ఎక్కువైపోతే ఏం పెరిగిపోద్ది? బీపీ పెరిగిపోద్ది. బీపీ పెరిగిపోయేటప్పటికి ఒక ఆవిడ పేరు ఎందుకులే కానీ బీపీ పెరిగిపోయి తలలో నరాలు చిట్లిపోయినాయంట. తలలో నరాలు చిట్లిపోయినాయంట. హాస్పిటల్కి తీసుకెళ్తే ఆపరేషన్ చేశారు తలకి. ఆ తర్వాత అన్నీ మర్చిపోయింది ఆవిడ. తర్వాత కొన్ని గుర్తొస్తాయి, కానీ గుర్తొచ్చినాయి ఏదో చెప్తుంటారు. అంతకుముందులా లేదు ఆవిడ. బీపీ పెరిగిపోతే ఎంత ప్రమాదం అండి? తలలో నరాలు చిట్లిపోతే ఎంత ప్రమాదం? బీపీ పెరిగిపోతే ఎక్కడన్నా ఏమైనా లోపల నరాలు చిట్లిపోతే లోపలే రక్తస్రావం జరిగిపోతే ఎంత ప్రమాదం అండి? బీపీ పెరగకూడదు, కోపం పెరగకూడదు. సాత్వికులం అయితే కోపం పెరుగుతుందా? అవతల తిడతానే ఉంటాడు, నన్ను కాదన్నట్టు మనం ఉంటాం. మనకు కోపం వస్తుందా? ఏముండదు. సాత్వికులకి, సాత్వికమైన మనస్సు కలిగిన వారికి శరీరం ఎలా ఉంటుందంటండి? జీవము. ఆ సాత్వికం లేనివాడికి ఎముకలకి ఏమొస్తుందంట? ఎముకలకి కుళ్ళు అంట. ఎముకలు వ్యాధులు వచ్చేస్తాయి. వాళ్ళు ఎక్కడైనా ఇలా పడితే ఇరిగిపోతాయి అంటున్నా, ఎముకలు గుల్లబారిపోతాయి అన్నమాట. ఇక అన్ని సమస్యలే, నొప్పులు, పోట్లు, బాధలు ఇవన్నీ ఉంటాయి. మత్సరం ఏమండి, ఇది లేకుండా సాత్వికం కలిగిన మనస్సును మనం సంపాదించుకోగలిగితే శరీరమునికి ఏమొస్తుంది? జీవము, ఆరోగ్యము కలిగి ఉంటాం అన్నమాట. కాబట్టి ఎవరన్నా ఏమన్నా అన్నా మనం ఆ మాటను పట్టుకుని ఏడవకుండా, దుఃఖించకుండా, అంటే అన్నారులే దేవుణ్ణి అన్నారు మనల్ని అంట పెద్ద లెక్కే ఉందనుకుని సాత్వికం కలిగిన వాళ్ళగా ఉంటే మనం సంతోషంగా ఉంటామా? ఎడుతామా? సంతోషంగా ఉంటాం. కాబట్టి సాత్వికులంగా ఉండటం వలన మనకి ఆరోగ్యం. చెప్పండి, మనకి ఆరోగ్యం. సాత్వికమైన మనస్సు మనం కలిగి ఉండటం నేర్చుకోవాలి. ప్రతిదీ పాజిటివ్గా తీసుకోవాలి, మైనస్గా తీసుకోకూడదు. పాజిటివ్గా తీసుకుంటే, సాత్వికులమైతే అది మనకి ఆరోగ్యవంతులుగా ఉండే అవకాశాన్ని ఇస్తుంది అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. మాకు తెలిసిన ఒక సహోదరి, ఆవిడకి ఒక కూతురు, ఒక కొడుకు, అంతే. కూతురు వయసు వచ్చింది, ఒక 25 సంవత్సరాలు వచ్చింది, బాగా చదువుకుంది, ఒక 20,000 రూపాయలు జీతం తెచ్చేంత ఉద్యోగం సంపాదించుకుంది, చాలా బాగుంది. ఆ పాప, వయసులో ఉన్న పాప ఇంక పెళ్ళి చచ్చిపోయింది. ఆ పాప చచ్చిపోతే ఆ పాప తర్వాత ఒక కొడుకు కదా, ఆ కొడుకేమో తెంగరోడు, ఆడికి ఏమీ తెలదు, అలా ఉంటాడంతే. ఈ తెంగరోడని ఈయన చూసి ఏడవాలా, ఉన్న కూతురు చచ్చిపోయిందని ఏడవాలా. ఆవిడ అప్పటి నుంచి డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఇక అత్తమాని ఏడుతుమే, ప్రతిరోజు ఏడుతుమే. ఇక ఆవిడని ఓదార్చడం ఎవరి వల్ల అవ్వట్లా, ప్రార్థనకి వెళ్తాం మానేసింది. 31st నైట్ కూడా వెళ్ళలేదంట, January 1st కూడా వెళ్ళలేదంట. ఎందుకు వెళ్ళలేదంటే బాధ. దేవుడు, నా కూతురు భక్తిగా ఉండేది, నేను భక్తిగా ఉండేదాన్ని, మేమే పాపాలు చేయలేదు, నా కూతుర్ని దేవుడు ఎందుకు తీసుకుపోవాలి, ఎందుకు చచ్చిపోయింది, దేవుడు ఏం మేలు చేశాడు. ఇక దేవుడిని నిందించడం మొదలుపెట్టింది. అన్నీ మానేసింది, ప్రార్థన మానేసింది, అన్నీ మానేసింది. ఏడుతుమే, రోజు ఏడుతుమే. కొన్ని మాటలు చెప్పాలనిపించి నిన్న చెప్తే ఆవిడ కొంచెం తేరుకుని ఇక్కడి నుంచి దేవుడిని స్తుతిస్తూ నేర్చుకుంటానండి అని కొంచెం బలపడినట్టుగా మాకు అర్థమైంది.
మనకు జరిగిన పరిస్థితులను బట్టి మనం కృంగిపోయే వాళ్ళంగా కాకుండా మనం ప్రతిదాన్ని పాజిటివ్గా తీసుకోవటం నేర్చుకోవాలని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలిగినగా. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవమునిస్తుంది అనే విషయాన్ని మనం గమనించినట్లయితే, సాత్వికంగా ఉండటం నేర్చుకుంటే కనుక మనం ఆరోగ్యవంతులుగా ఉంటాము. ఏమండి, ఎక్కువగా ఆలోచించేస్తున్నాం అనుకోండి, ఎక్కువగా ఆలోచించేస్తున్నాం అనుకోండి, ఎక్కువ బీపీ పెంచేసుకుంటున్నాం అనుకోండి, ఆరోగ్యం ఉంటుందా? టెన్షన్ ఎక్కువ పెంచేసుకుంటున్నాం అనుకోండి, ఆరోగ్యం ఉంటుందా? డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమంటాడు? మీరు టెన్షన్గా ఉండకండి, ఏమేమి ఆలోచించకండి అంటాడా? అంటాడా అంట, కొంచెం ఫ్రీగా ఉండండి అంటాడు ఆయన. మనకేం అలాగ ఉండడం చేతనవుతలేదు. అన్నీ దేవుని మీద భారం వేసుకుని ఫ్రీగా ఉండి సాత్వికులంగా ఉండటం నేర్చుకోవాలని ప్రభు పేరట మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. 15వ అధ్యాయం సామెతల గ్రంథం 4వ వచనంలో సాత్వికమైన నాలుక జీవ వృక్షం అంటే ఏకంగా కుటిలతో ఉండకూడదు, సాత్వికులంగా ఉండాలి. సాత్వికమైన మనస్సు ఏమో ఆరోగ్యాన్ని ఇస్తుంది, సాత్వికమైన నాలుకేమో జీవవృక్షం అయిపోద్దంట. ఏమైపోద్దంటే జీవవృక్షం అయిపోద్దంట. ఆ వృక్షానికి ఎన్ని పళ్ళు కాస్తాయండి? వృక్షానికి ఎన్ని పళ్ళు కాస్తాయి చెప్పండి? ఒక వృక్షం ఉంది, ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకి ఎన్ని పళ్ళు కాస్తాయి? చాలా పళ్ళు కాస్తాయి. జీవవృక్ష ఫలం అంటే ఒకటి. ఆ ఒకటి మీరు తిన్నారనుకోండి, మీలో జీవం వచ్చేద్ది. ఆవిడ తింటే ఆవిడలో జీవం వచ్చేద్ది. అలాగా ఒక పండే చాలా ఆశీర్వాదకరం. అసలు వృక్షమే అంటే ఇంకెంత ఆశీర్వాదం, ఎన్ని పళ్ళు వచ్చేస్తుంది దాని లోపల నుంచి. మన నాలుక సాత్వికమైన నాలుక అయితే అనేక మందికి మనం ఆశీర్వాదకరంగా మారిపోతాం. దేవునికి స్తోత్రం కలిగినగా. అనేక మంది మీ దగ్గరికి వచ్చి ఆ నాలుక, ఆ మాటల ద్వారా ఆదరణ పొందుతారు, దీవెన పొందుతారు, ఆశీర్వాదాలు పొందుతారు. జీవవృక్షములాగా మీరు మారిపోతారు సాత్వికమైన నాలుక ఉంటే. ఏమి నాలుకండి? సాత్వికమైన నాలుక ఉంటే. కొంతమంది నోరు తెరిస్తే చెప్పిస్తూ ఉంటారు, కొంతమంది నోరు తెరిస్తే దూషిస్తూ ఉంటారు, కొంతమంది నోరు తెరిస్తే బూతులాడుతుంటారు, కొంతమంది నోరు తెరిస్తే అవమానపరుస్తుంటారు, కొంతమంది నోరు తెరిస్తే ఇక బుల్లంత సబ్జెక్ట్ ఉంది కత్తులంటే మాట్లాడుతుంటారు, గుణపాలంటే మాట్లాడుతుంటారు. చమురు రాసిన కత్తుల్లాగా ఉంటాయంట మాటలు వంకర మాట్లాడతారంట. ఇంకా చాలా రకాలుగా ఉంటాయంట నాలుక ద్వారా మాటలు. ఇవన్నీ పక్కన పెట్టి మన నాలుక కనుక సాత్వికమైన నాలుక అయితే, సాత్వికమైన నాలుక నుంచి ఏం మాటలు వస్తాయి? మృదువైన మాటలు వస్తాయి, మధురమైన మాటలు వస్తాయి, నెమ్మది కలిగించే మాటలు వస్తాయి, ఆదరణ కలిగించే మాటలు వస్తాయి, ధైర్యం చెప్పే మాటలు వస్తాయి, ఓదార్చే మాటలు వస్తాయి, బలపరిచే మాటలు వస్తాయి. వాళ్ళు ఒక జీవవృక్షం లాగా ఉంటారంట. వాళ్ళ ద్వారా అనేక మంది జీవంలోకి వచ్చేస్తారనమాట అండి. అలాగన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మీ మనస్సు సాత్వికమైన మనసు అయిపోవాలా, మీ నాలుక సాత్వికమైన నాలుక అయిపోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడు మీకు ఆరోగ్యం వచ్చేస్తుంది, మీరే ఒక జీవవృక్షంలాగా అయిపోతారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. 4వ మాట ఏమిటంటే, 1వ మాట ఏంటి చెప్పండి? గొప్ప చేస్తాడు. 2వ మాట అది కూడా గొప్ప చేస్తాడనే సబ్జెక్ట్లోనే ఇద్దరిని చూపించాను, ఒకటి దావీదుని, ఒకటి మోషేని. 3వ మాట సాత్వికమైన మనస్సు జీవము, సాత్వికమైన నాలుక జీవ వృక్షంలాగా మనం మారిపోతాం. 4వ మాట జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. సాత్వికమైన మనుషులమైతే మనం ఉగ్రత దినమున తప్పించబడతామంట. సాత్వికమైన మనుషులమైతే కనుక ఏమవుద్దంటండి ఉగ్రత దినము రాకమునిపే రండి, దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించి సమస్త దీనులరా యెహోవాను వెదకడి. మీరు వెదకి వినయముగల వారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమందు మీరు దాచబడుదురు అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన ఉగ్రత దినం అనేది ఒకటి ఉంది. ఆ ఉగ్రత దినమున చంద్రుడు కనపడ్డావు, సూర్యుడు కనపడ్డావు, నక్షత్రాలన్నీ చాప చుట్టినట్టుగా చుట్టేస్తారంట, మొత్తం చీకటి అయిపోద్దంట. ఉగ్రత దినమున ఎవరో తట్టుకోలేరు. అలాంటి భయంకరమైన దినమున మనము దాచబడాలి, తప్పించబడాలంటే ఏం క్వాలిటీ కావాలంటే మీరు సాత్వికులైతే కనుక ఏంటండి చెప్పండి.
మీరు సాత్వికులైతే గనక ఉగ్రత దినమున మీరేమవుతారు? దాచబడతారని చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం ఉగ్రత అనేది ఒకటి ఉంది. ఆ ఉగ్రత దినమున మనము దాచబడాలని కోరుకుంటే గనక ఏమండి మనము సాత్వికులంగా మారాలి అనే సత్యాన్ని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులరా, దేవుని ఉగ్రత దినమున మనల్ని ఎవరు కాపాడలేరు. మనల్ని ఎవరు కాపాడలేరు. ఎవరి వల్ల కాదు. ఆయన ఉగ్రత దినమున రాజులు పరుగులెడుతూ ఉంటారు, అధికారులు పరుగులెడుతుంటారు, పర్వతాలను అడుగుతారు, మా మీద పడి మమ్మల్ని దాచి ఉగ్రత నుంచి కాపాడండి. ఎవరు ఏం కాపాడరు. ఎవరి వల్ల ఏం కాదు. ఆయన ఉగ్రత దినమున ఎవరు మనల్ని కాపాడలేరు. కాబట్టి మనము ఇప్పుడే సాత్వికులం కనుక అయితే కనుక ఆయన ఉగ్రత దినమున మనలను తప్పిస్తాడంట, మనల్ని దాచిపెడతాడంట. మనల్ని ఏం చేస్తాడంట? ఎరికో పట్టణం మీదకి యుద్ధానికి వచ్చారు ఇశ్రాయేలీలు. ఎరికో పట్టణంలో ఉన్న వాళ్ళందరినీ చంపేశారు, కత్తివాత చంపేసి అగ్ని చేత కాల్చేశారు. కానీ ఆ యొక్క గోడ మీద ఉన్నటువంటి రాహాబు అనే వేశ్యని, ఆమె కలిగిన వారందరినీ ఆ ఇంట్లో ఉంచుకోమని చెప్పారు కదా, వాళ్ళని మాత్రం ఎవరిని చంపలేదు. మొత్తం యుద్ధం అంతా అయిపోయాక వాళ్ళని బయటికి తీసుకొచ్చి ఇశ్రాయేలీలతో పాటు కలిపేసుకున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నీవు సాత్వికుడు అయితే నిన్ను దాచిపెడతాడు. అందరి మీదకి వచ్చిన ఉగ్రతని మీదకి రాకుండా దాస్తాడు. దాచి తర్వాత మనలను పరలోక రాజ్యంలో కల్పేసుకుంటాడు. అందులో మనం యోగ్యులుగా తీసి మనల్ని చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులారా, 4వ ఆశీర్వాదం, ఉగ్రత దినమున దాచబడతాం. ఉగ్రత మన మీదకి రాదు. 5వ మాట మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం, సాత్వికులు భూలోకమును స్వతంత్రించుకుంటారు అన్నాడు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. కాబట్టి ప్రియులారా, సాత్వికులు ధన్యులవుతారు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు అన్నాడు. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్నాడు. ఏమండి ఒక ఆయన కవి. అంటే ఇప్పుడు భూమిని స్వతంత్రించుకోవడం అంటే ఒక 100 ఎకరాలు 1000 ఎకరాలు మనకు ఇచ్చేస్తారని కాదు. భూమిని స్వతంత్రించుకోవడం అంటే సాత్వికులు భూమి మీద ఉన్న మనుషులను చాలామందిని ప్రభావితం చేస్తారు. ఆ భూలోకాన్ని స్వతంత్రించుకుంటారంటే అనేక మందిని దేవుని కొరకు సంపాదించే వ్యక్తులుగా మారిపోతారు. కాబట్టి మనము సాత్వికులమైతే మనము భూమిని స్వతంత్రించుకునే వాళ్ళంగా దేశంలో దేవుడు మనల్ని తయారు చేస్తాడని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనం భూలోకాన్ని స్వతంత్రించుకోవాలంటే సాత్వికులంగా మారాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. 6వ మాట మనం చూసినట్లయితే మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో, మనకి విశ్రాంతి కావాలంటే, మన ప్రాణములకు విశ్రాంతి కావాలని మనం కోరుకుంటే ఖచ్చితంగా దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి సాత్వికాన్ని, దీన మనసును నేర్చుకోవాలని చెప్పాడు. లేకపోతే మన ప్రాణాలకు ఏం దొరకదో, విశ్రాంతి దొరకదని చెప్పాడు. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. ఇంకెవరి దగ్గరికి వెళ్ళినా నేర్పరు. ఎవరికి చేత కాదు, ఎవరికి అది తెలవదు, ఆ సబ్జెక్ట్ ఎవరికి తెలవదు. లెక్కల మాస్టర్ దగ్గరికి వెళ్తే లెక్కలు నేర్పుతాడు, సైన్స్ మాస్టర్ దగ్గరికి వెళ్తే సైన్స్ నేర్పుతాడు, ఇంగ్లీష్ మాస్టర్ దగ్గరికి వెళ్తే ఇంగ్లీష్ నేర్పుతాడు. అండి ఇంగ్లీష్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి లెక్క చెప్పమంటే ఆయన నాకు తెలదన్నట్టు చూస్తాడు. లెక్కల మాస్టర్ దగ్గరికి వచ్చి నువ్వు గ్రామర్ చెప్పంటే ఆయనకి తెలదు, ఆయన అలా చూస్తాడు. కాబట్టి మాకు దీనత్వం కావాలి, సాత్వికం కావాలంటే ఆ దీనత్వం సాత్వికం ఉన్నది ఒకే ఒక ఆయన యేసుప్రభు దగ్గరే ఉంది. ఆయనే ఆ దీనత్వాన్ని చూపించాడు, సాత్వికం ఎలాగ ఉంటుందో చూపించాడు లోకంలో బతికి. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఆయన పాదాలు పట్టుకుంటే, ఆయన కాడి మన మీద ఎత్తుకుంటే, ఆయన కాడి మోయటానికి సిద్ధపడితే అప్పుడు మనకేం నేర్పిస్తాడంట? సాత్వికము, దీన మనసు నేర్పిస్తాడంట. ఎప్పుడైతే సాత్వికం వచ్చిందో, ఎప్పుడైతే దీన మనసు వచ్చిందో అప్పుడు మన ప్రాణములకు ఏం దొరుకుతుందంటండి? చదవమ్మా. మన ప్రాణములకు ఇంకేమన్నాడు? మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అన్నాడు. మన ప్రాణానికి విశ్రాంతి కావాలని మనం కోరుకునేటట్లయితే ఖచ్చితంగా ఆయన పాదాలు పట్టుకుని ఏమి నేర్చుకోవాలండి? సాత్వికము, దీన మనసు నేర్చుకోవాలి. అదొకటే ఒక మార్గం, 4-5 మార్గాలు లేవు అని దేవుని వాక్యాన్ని బట్టి మీకు నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. కాబట్టి ప్రియులారా, సాత్వికులంగా ఎలా చెప్పండి? సాత్వికులముగా, దీన మనస్సు కలిగిన వాళ్ళముగా మనందరము మారిపోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మనలో కోపాలు పోవాలి, మనలో అహంకారం పోవాలి,
మనలో ఏమండి ఈ యొక్క తిరుగుబాటుతనం పోవాలి, మనము సాత్వికులంగా మారిపోవాలి. అప్పుడు ప్రియులరా మనకి విశ్రాంతి, మన ప్రాణములకు విశ్రాంతిని దేవుడిస్తానని తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రాణానికి విశ్రాంతి లేక చాలామంది బాధపడుతున్నారు. మా ప్రాణం విసిగిపోతుందని అంటున్నారు. అండి లోకంలో ప్రాణం విసిగి చావగోరిన వారు బోలంతమందిని మనం చూస్తూ ఉంటాం. రకరకాలుగా శోధన, ప్రాణం విసిగిపోతూ ఉంటుంది. వాళ్ళకి అప్పుల వలన ప్రాణం విసిగిపోతూ ఉంటుంది. భార్య మంచిది కాకపోతే ప్రాణం విసిగిపోతూ ఉంటుంది. అండి రకరకాల కారణాలు ఉంటాయి ప్రాణం విసిగిపోవడానికి. చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు ప్రాణం విసిగిపోయి కదా. రకరకాల కార్యాలు మనం చూస్తూ ఉంటాం. మనందరి ప్రాణమునకు నెమ్మది, విశ్రాంతి కావాలని మనం ఆశపడితే ఖచ్చితంగా మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలమ్మా? ఏం చేయాలి చెప్పండి? సాత్వికులంగాను దేన మనసు కలిగిన వాళ్ళంగాను మనం యేసుప్రభు పాదాల దగ్గరికి వచ్చి అవి నేర్చుకోవాలని దేవుని వాక్యాన్ని బట్టి మీకు నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. ఆఖరి మాట ఏమండి? ఆఖరి మాట 7వ మాట 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం. మనమందరం కూడా జగడము ఆడని వారుగా ఉండాలంట. ఎలాంటి వారుగా ఉండాలంట? జగడము ఆడని వారుగా ఉండాలి. మరి మనుషులు కదండి, కోపం వస్తుంది కదండి. అవతల 10 మాటలంటే మరి మనం కూడా 1-2 అంటాం కదండి. నిజమే కదండి, నిజమే, అబద్ధం కాదు, నిజమే అంటాం. కానీ వెంటనే ఆ పూటకో ఆ సాయంత్రానికో మరలా ఏదో ఒక కోపం అనేసాను అని మళ్ళీ సర్దుకుని దాన్ని సరి చేసుకుని సమాధాన పడే అలాంటి వ్యక్తిత్వం మనం కలిగి ఉండాలి. అసలు జగడం ఆడని వాళ్ళుగా ఉంటే ఇంకా చాలా మంచిది. అవతల వాళ్ళు కేకేసి తిట్టేతన మాట్లాడుకుని ఉంటే ఇంకా చాలా సూపరు. అలాగ మనం సాధన చేయాలి, సాత్వికులం అయిపోవాలి. చదవమ్మా. ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించాలంట. జగడం ఆడకూడదంట. అందరి ఎడల సాధువుగా ఉండాలంట. బోధింప సమర్థుడిగా ఉండాలంట. కీడును సహించేవాడిగా ఉండాలంట. ఏమండి? అప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు సాత్వికుడు కాబట్టి, దీన మనసు కలిగిన వాడు కాబట్టి, ఆయన శిష్యుడిగా, ఆయన ఏర్పాటు చేసుకున్న దైవ సేవకుడిగా ఒక వ్యక్తి ఎవరైనా సరే ఎలా ఉండాలి అనేది ఇక్కడ అర్హతలు చెప్తున్నాడు. అతడు జగడమాడేవాడుగా ఉండకూడదు. ఎలా ఉండకూడదండి? జగడమాడేవాడుగా ఉండకూడదు. సాధువుగా ఉండాలి. కీడును సహించుకునేవాడిగా ఉండాలి. ఓర్పు కలిగిన వాడిగా ఉండాలి. ఏమండి? బోధింప సమర్థుడిగా ఉండాలి. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ఇన్ని రకాల మనం సాధన చేసి 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 నేర్చుకోగలిగితే మనము సాత్వికులంగా మారుతాం. అలాగే సాత్వికులుగా మారిన ఆ ఒక్క వ్యక్తి ద్వారా దేవుడు అనేక కార్యాలు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులరా, ఇక్కడ ఉన్న మనందరం నేర్చుకోవలసిన పాఠం జగడం ఆడకూడదు. ఏం చేయకూడదండి? జగడం ఆడకూడదు. కీడును సహించుకునే వాళ్ళ లిస్టులో మనం కూడా ఉండాలి. సాధువుగా ఉండాలి. ఎలా ఉండాలండి? సాధువుగా. సాధువు అంటే అన్నీ పరిత్యజించిన వాడు, అన్నిటినీ వదిలేసుకున్నవాడు అని అర్థం. పరిత్యజించినవాడు. ఇంకా అది కావాలి, ఇది కావాలి, ఇంకేం లేదు, ఇంకా యేసుప్రభు ఒకటి ఉంటే చాలు అన్నట్టుగా సాత్వికులంగా, సాధువుగా, బోధింప సమర్థుడుగా, కీడును సహించుకునేవాడిగా, ఇన్ని రకాల క్వాలిటీస్ కలిగిన వ్యక్తిని సాత్వికుడు అన్నట్టుగా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులరా, మనం అందరం కూడా సాత్వికులంగా మారిపోతే అలాంటి వ్యక్తిని దేవుడు గొప్ప చేస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన. మనం సాత్వికులంగా మారకపోతే, ఇంకా కోపిష్ఠులంగా ఉంటే, ఇంకా దూషించే వాళ్ళంగా ఉంటే, ఇంకా అవమానించే వాళ్ళంగా ఉంటే, ఇంకా కీడు చూసే వాళ్ళంగా ఉంటే, ఇంకా సహనం లేకపోతే, ఇంకా ఓర్పు లేకపోతే మనల్ని దేవుడు గొప్ప చెయ్యడు అనే విషయాన్ని మనం గమనించాలని దావీదు గారు సాక్ష్యం చెప్తున్నాడు. నీ సాత్వికము నన్ను గొప్ప చేశానని. మోషే గారి గురించి మనం ధ్యానం చేస్తే తెలిసింది, ఆయన మిక్కిలి సాత్వికుడు అయిన తర్వాత పరలోక రాజ్యంలోనే 2వ పాట మోషే గారిది పాడే అంత గొప్పని చేశాడు దేవుడు మోషేని. అలాగే మనం కూడా సాత్వికులమైతే మనల్ని కూడా గొప్ప
గొప్పవారిని చేస్తాడనే విషయాన్ని ఈ వాక్యం ద్వారా మనకి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మనందరం ఈ సాత్వికం మీద దృష్టి పెట్టి సాత్వికులంగా మారినట్లుగా సాధన చేద్దాం. అలాగున్న పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ సాత్వికులుగా సిద్ధపరుచునుగాక.